పార్టీలో నేడిచ్చే ప్రతి కార్యక్రమం ఒక డిజిటలైజేషన్ చేసి ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని మధ్యలో ఎలాంటి లాబింగులు లేవు, పని చేసే కార్యకర్తకే దగ్గర అవుతాడు ఈ లోకేష్ అని చెప్పే విధంగా ఒక యాప్ తీసుకొని వచ్చి దాంట్లో ప్రతిదీ ఒక చిన్న మనం పేదల సేవలో ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కాడ నుంచి మొదలు పెడితే ఎన్నో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దాంట్లో ఆన్లైన్ డిజిటలైజేషన్ చేసి చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే కార్యకర్త, గ్రామ స్థాయి కార్యకర్త కష్టపడే పని కూడా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసే వరకు ఒకే లైన్ తీసుకొని వచ్చి ఒక యాప్ తీసుకొని వచ్చి దీని ద్వారా ఏంటంటే మధ్యలో ఇంకెవరి దగ్గరకు వెళ్ళి మనం పదవుల కోసం అడగాల్సిన అవసరం లేదు, లాబింగ్లు చేయాల్సిన అవసరం లేదు, సిఫార్సులు చేయాల్సిన, కష్టపడితే కార్యకర్తకు ఆటోమేటిక్ గా పదవి వచ్చే విధంగా ఒక టెక్నాలజీని ఉపయోగించి ఈ విధంగా చేయడం అనేది ఒక నిజంగా చెప్పుకోవడానికి ఏంటంటే కార్యకర్తే అధినేత అని నారా లోకేష్ గారు ప్రకటించిన దానికి ఇది ముఖ్య ఉద్దేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా పార్టీలో అంటే కార్యకర్తల్ని ఎలక్షన్ల కోసం ఉపయోగించాం, కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త మాటే శిరోధార్యం. ఎందుకంటే నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కార్యకర్త మాటకే ఈ తెలుగుదేశం పార్టీలో వాల్యూ ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అధినేత అనే సిద్ధాంతంతో ముందుకెళ్తుందని 2025 మహానాడులో తీర్మానం చేసి ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు కార్యకర్త మాటకి విలువిస్తూ ఈ రోజు లోకేష్ గారు వెళ్తున్నారు. ఈ విధంగా పార్టీలో మార్పులు తీసుకొని రావడం జరిగింది.